మార్చి 22 చెన్నై చెపక్ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య జరగబోయే మొదటి మ్యాచ్కి సంబంధించి ఆర్సీబీ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు అండ్ ఏ ప్లేయింగ్ లెవెల్తో వెళ్తే ఆర్సీబీ టీం ఆ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ ఉందని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం గాయస్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గాయస్. వీడియో లాస్ట్ వరకు చూసేసి ఇప్పుడు ఇంకా ఆ మ్యాచ్కి సంబంధించి ఆర్సీబీ టీం ఎలాంటి ప్లేయింగ్ లెవెల్ వెళ్తే గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కింద అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా ఈ మ్యాచ్ ఏ స్టేడియంలో జరుగుతుంది అని మనం చూసుకుంటే ఇది చెన్నై ఓం గ్రౌండ్లో జరుగుతుంది. చెన్నై పిచ్లో ఆర్సీబీకి అయితే ఇప్పటి వరకు పెద్దగా రికార్డ్స్ అయితే లేవని చెప్పాలి. అసలు చాలా తక్కువ రికార్డ్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. ఏంటంటే 2008 నుంచి ఇప్పటి వరకు చెన్నై ఓం గ్రౌండ్లో ఆర్సీబీ అయితే 8 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. ఆ 8 మ్యాచెస్లో జస్ట్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆర్సీబీ టీం అయితే గెలవడం జరిగింది. సో చెన్నై ఓం గ్రౌండ్లో చెన్నైకి ఆర్సీబీ అగ్నిస్ట్గా చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈసారి జరిగే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం చెన్నై మీద గెలవాలంటే ఒక మంచి ప్లేయింగ్ లెవెల్తోనే వెళ్ళాలి. సో అది ఎలాంటి ప్లేయింగ్ లెవెల్ ఏంటి, ఎలా వెళ్తే బెస్ట్ అని మనం చూసుకుంటే మొదటగా ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్ వస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో వీళ్ళిద్దరు ఓపెనర్లుగా అద్దరు కొట్టారు కాబట్టి సో డెఫినెట్గా ఈ ఇయర్ కూడా ఆర్సీబీ టీం అయితే విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్ని ఓపెనర్లుగా పంపించే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంకొక ప్లస్ అయితే ఉంది. అదేంటంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ చాలా కాలం సిఎస్కే తరపున అయితే ఆడటం జరిగింది. ముఖ్యంగా చెన్నై ఓం గ్రౌండ్లో తనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి సో ఈ మ్యాచ్ గెలవాలంటే డూప్లెసిస్ ఆర్సీబీకి బాగా హెల్ప్ అయితే అవ్వాలి. విరాట్ కోహ్లీకి కూడా చెన్నై ఓం గ్రౌండ్లో మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి కానీ బట్ కోహ్లీతో కంపేర్ చేసుకుంటే మాత్రం డూప్లెసిస్కి చాలా మంచి రికార్డ్స్ అయితే ఆ ఓం గ్రౌండ్లో ఉన్నాయి. ఇంకా 1 డౌన్లోకి వచ్చేసరికి విల్ జాక్స్, 2 డౌన్ చూసుకుంటే రజిత్ పడిటర్, 3 డౌన్లోకి వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్వెల్. ఏం మాట్లాడుతున్నావు భయ్యా, విల్ జాక్స్ ఎలా 1 డౌన్లోకి వస్తారని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. నాకు అదే డౌట్ అయితే ఉంది కానీ బట్ తను 1 డౌన్లో ఆడటం వల్ల ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అదేంటంటే మనోడు రీసెంట్ టైంలో స్పిన్ కానీ ఫాస్ట్ బౌలింగ్ కానీ అన్నీ అద్దరు కొడుతున్నాడు. టాప్ ఆర్డర్లో వచ్చి సెంచరీ మీద సెంచరీ చేస్తున్నాడు. అది ఓపెనర్గా కావచ్చు, 1 డౌన్లో కావచ్చు. అండ్ మనోడు బ్యాటింగ్ మాత్రమే కాకుండా తన బౌలింగ్ కూడా చాలా బాగా పడుతుంది. సో ఆర్సీబీ టీంకి మనోడైతే చెన్నై ఓం గ్రౌండ్లో బాగా చూస్తాడు. ఇంకా రజిత్ పడిటర్ 2 డౌన్లో వాడటం వల్ల తన ఫామ్ ఏమైనా తగ్గుతుందా అంటే అలాంటిది ఏమి ఉండదు. గ్లెన్ మ్యాక్స్వెల్ నెంబర్ 5 అయినా ఆడతాడు, నెంబర్ 4 అయినా ఆడతాడు. సో మా పడిటర్ అన్న మ్యాక్స్వెల్ నెంబర్ 4, నెంబర్ 5కి రావడం అనేది పెద్ద సమస్య ఉండదు. కాబట్టి విల్ జాక్స్ని 1 డౌన్లో ఆడిపించడం వల్ల ఆర్సీబీకి అయితే బాగా కలిసి వస్తుంది. ఇంకా నెంబర్ 6 చూసుకుంటే క్యామరన్ గ్రీన్, నెంబర్ 7లోకి వచ్చేసరికి దినేష్ కార్తిక్, నెంబర్ 8 చూసుకుంటే అక్కడ కరణ్ శర్మ. క్యామరన్ గ్రీన్ లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్కి నెంబర్ 6లో కొన్ని మ్యాచెస్ అయితే సూపర్గా ఫినిషింగ్ అయితే చేయడం జరిగింది. సో ఆర్సీబీ టీం తనని నెంబర్ 6, నెంబర్ 5 ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా దినేష్ కార్తిక్ విషయానికి వచ్చేసరికి తను నెంబర్ 7లో వస్తాడు అంటే తను వచ్చేసరికి మహా అయితే ఒక 10 లేదా 15 బాల్ ఉంటుంది. సో ఆ బాల్ ఫేస్ చేసి మనోడు మహా అయితే ఒక 30 లేదా 35 రన్స్ చేయొచ్చు. మ్యాక్సిమం ఆర్సీబీ టీము దినేష్ కార్తిక్ని ఫస్ట్ ఛాయిస్గా వికెట్ కీపర్గా దింపకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనోడు అంత బాగా అయితే ఆడలేదు కాబట్టి సో మ్యాక్సిమం ప్రాక్టీస్ మ్యాచెస్ నెట్స్లో కానీ బాగా ఆడితే తనని వికెట్ కీపర్గా దింపుతారు. లేకపోతే రీసెంట్ టైంలో అనుజ్ రావత్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో తనను కూడా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా ట్రై చేయొచ్చు. ఇంకా కరణ్ శర్మ విషయానికి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ కావాలంటే తన కోసం వెళ్తారు. లేకపోతే వాళ్ళకి మయాంక్ దగ్గర ఉన్నాడు, ఇంకా హిమాంశ్ శర్మ లాంటి స్పిన్నర్లు అయితే ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా మంచి ప్లేయర్సే. నెంబర్ 8లో వచ్చే వీళ్ళు బౌలింగ్తో పాటు కొద్ది గొప్ప బ్యాటింగ్ కూడా చేయగలరు కాబట్టి సో ఆర్సీబీకి బాగా యూస్ అవుతారు. ఇంకా నెంబర్ 9లోకి వచ్చేసరికి విశ్వక్ విజయ్ కుమార్, నెంబర్ 10 చూసుకుంటే ఆకాష్ దీప్, లాస్ట్గా నెంబర్ 11కి వచ్చేసరికి ఇక్కడ మహమ్మద్ సిరాజు. ముగ్గురు ఇండియన్ బౌలర్సే భయ్యా అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ ఈ ముగ్గురు రీసెంట్ టైంలో చాలా మంచి ఫామ్లో ఉన్నారు. విశ్వక్ విజయ్ కుమార్ అయితే తను రంజీల్లో సెంచరీ అయితే చేయడం జరిగింది. అండ్ మనోడు బౌలింగ్ విషయానికి వచ్చేసరికి పవర్ ప్లే దగ్గర నుంచి డెప్త్ ఓవర్స్ వరకు, మిడిల్ ఓవర్స్ వరకు ఎక్కడైనా సూపర్గా బౌలింగ్ చేస్తున్నాడు. మాక్సిమం ఆర్సీబీ టీం మనోడు అయితే డెప్త్ ఓవర్స్ అండ్ మిడిల్ ఓవర్స్లో యూస్ చేయొచ్చు. ఇంకా ఆకాష్ దీప్ విషయానికి వచ్చేసరికి రీసెంట్ టైంలో మనోడు పవర్ ప్లేలో బాల్ని సూపర్గా స్వింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా చెన్నై పిచ్లో దీపక్ చహర్ ఎలా స్వింగ్ చేయగలడో మనం గతంలో చూసాం. సో అలాగే ఆకాష్ దీప్ కూడా చాలా బాగా బాల్ని అయితే స్వింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆర్సీబీ డెఫినెట్గా ఫస్ట్ ఛాయిస్గా తన్నే దింపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్ టెస్ట్ మ్యాచ్లో కూడా మనోడు చూసాం. పవర్ ప్లేలో మనోడు అదే టెస్ట్లో పవర్ ప్లే ఉండదులే బట్ స్టార్టింగ్ ఓవర్స్లో మనోడు సూపర్గా స్వింగ్ అయితే చేస్తున్నాడు. సో ఆకాష్ దీప్ అండ్ మహమ్మద్ సిరాజ్ని ఆర్సీబీ పవర్ ప్లేలో చెరుకు 2 ఓవర్లు లేకపోతే 3 ఓవర్లు యూస్ చేసుకుంటే మిడిల్ ఓవర్స్లో మళ్ళీ విశ్వక్ విజయ్ కుమార్ అండ్ ఆకాష్ దీప్ కంటిన్యూ చేస్తే డెప్త్ ఓవర్స్ వచ్చేసరికి సిరాజ్ అండ్ విశ్వక్ విజయ్ కుమార్ అయితే వేసే ఛాన్స్ ఉంది. ఇంకా ఇవే కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలంటే అనుజ్ రావత్ని ట్రై చేస్తారు. లేదు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలంటే మయాంక్ దగ్గర. లేదు ఈ 2 కాదు ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ కావాలి అనుకుంటే వాళ్ళు ఎప్పుడైతే యశ్దాల్ని అయితే ట్రై చేస్తారో మ్యాక్సిమం నా ఒపీనియన్ ప్రకారం అయితే ఆర్సీబీ టీము ఎక్స్ట్రా బ్యాట్స్మెన్గా అనుజ్ రావత్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆర్సీబీకి
7 బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అదే విశ్వక్ విజయ్ కుమార్, ఆకాశ్దీప్ అండ్ మహమ్మద్ సిరాజ్ వీళ్ళ ముగ్గురే కాకుండా ఇంకా కరణ్ శర్మ అండ్ కెమెరాన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, విల్ జాక్స్. సో 7 బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ 7లో 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ అండ్ 4 ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఆర్సీబీకి బౌలింగ్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి నెంబర్ 7 వరకు ప్యూర్ బ్యాటర్లు అయితే ఉన్నారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా ఇంకొక ప్యూర్ బ్యాటర్ అయితే తీసుకుంటారు కాబట్టి సో 8 మంది బ్యాట్స్మెన్లు, 7 బౌలర్లు. సో ఆర్సీబీ టీము ఎలాంటి ప్లేయింగ్ లెవెల్తో కానీ వెళ్తే చెన్నై ఓంగ్రూన్లో చెన్నై మీద గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. గాయస్ ఇంకా ఫైనల్గా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి ఎలాంటి ప్లేయింగ్ లెవెల్తో వెళ్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఆర్సీబీ దగ్గర చాలా మంచి ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళెందుకు ట్రై చేయకూడదు భయ అని చెప్పి మీరు ఎందరూ అనుకోవచ్చు. యాక్చువల్గా ఆర్సీబీ దగ్గర ఉన్నటువంటి ఫారెన్ ఫాస్ట్ బౌలర్ చూసుకుంటే రే స్టాప్లీ, లూకీ ఫర్గసన్ అండ్ అల్జారీ జోసెఫ్. వీళ్ళ ముగ్గురులో అల్జారీ జోసెఫ్, లూకీ ఫర్గసన్ అయితే ఆ పిచ్కి అంతగా వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మంచి ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్లో పనికొస్తారు కానీ చెన్నైలోని స్లో పిచ్లు పనికిరాదు. కాకపోతే రే స్టాప్లీ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాడు కానీ బట్ మనోడు ఐపీఎల్కి వస్తాడా లేదా అనే విషయం మీద అయితే క్లారిటీ లేదు. కాబట్టి మనం ఆర్సీబీ టీంలో ఉన్నటువంటి ఇండియన్ బౌలర్స్ని ట్రై చేస్తే బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజెంట్ ఆర్సీబీ దగ్గర ఉన్న ఇండియన్ బౌలర్సే మంచి వేరియేషన్స్ అయితే చేయగలరు. చెన్నై పిచ్లో వేరియేషన్ చేసే బౌలర్కి డెఫినెట్గా వికెట్లు అయితే వస్తాయి. అందువల్ల నేను ఎలాంటి ప్లేయింగ్ లైన్ అయితే పిక్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా మీరు ఎలాంటి ప్లేయింగ్ లైన్ అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నేను నెక్స్ట్ కంపారిజన్ వీడియో అయితే చేస్తాను రెండు టీమ్స్కి సంబంధించి. సో ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.